కాపీ అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో, స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్గా ఉంటుందేమో. ఏదైతే ఏమి, రాజమౌళి సినిమాలో అన్ని పూర్తిగా ఒరిజినల్ ఆలోచనలు మాత్రం ఉండవు. కొంచెం తన సొంత క్రియేటివిటీని, ఇంకొంచెం స్ఫూర్తి పొందిన అంశాలను కలిపి మనకు నచ్చేలా రుబ్బి వడ్డించడం జక్కన్న స్పెషాలిటీ. సో ఈరోజు మన రాజమౌళి కాపీ కొట్టిన లేదా స్ఫూర్తి పొందిన కొన్ని సినిమాలు సీన్స్ ఏంటో చూద్దాం. బాహుబలితో మొదలు పెడితే క్లైమాక్స్లోని యుద్ధ సన్నివేశంలో కాలకేయ నాయకుడు తన మనుషులలో కొందరిని బాహుబలి మీదకి విసురుతాడు. వారంతా బాహుబలి మీద కుప్పలుగా పడిపోతారు. కానీ బాహుబలి తన బలాన్ని చూపించి పైకి లేవగానే వారంతా చెల్లాచెదురుగా పడిపోతే బాహుబలి చేతిలో సింహం తల ఆకారంలో ఓ ఆయుధం ఉంటుంది. గాడ్ ఆఫ్ వార్స్ వీడియో గేమ్ నుంచి తీసుకున్న షాట్ అది. బాహుబలి గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే రెండో భాగంలోని యుద్ధ సన్నివేశంలో భల్లాల దేవుడు శివుడి మీదకి తన రథంతో దూసుకు వస్తుంటే బాహుబలి తన చేతిలో ఆయుధంతో ముందున్న చక్రాలను విరగ్గొట్టి దున్న మీద అడుగుపెట్టి భల్లాలుడి వైపు ఆయుధాన్ని ఎక్కుపెడతాడు. మనల్ని ఎంతగానో అలరించిన ఈ షాట్ని మహాభారతానికి గుర్తుగా చెక్కిన కర్ణుడి విగ్రహ నమూనా నుంచి తీసుకున్నారు. బాహుబలి మొదటి భాగంలోని త్రిశూల వ్యూహం నమూనా, భల్లాల దేవుడి చక్రాల రథం, బాహుబలి రెండో భాగం చివర్లో బాణాల వర్షం ముందు ప్రభాస్ నిల్చోవడం, ఈ మూడు కూడా హాలీవుడ్ సినిమా హార్క్యులస్ నుంచి తీసుకున్నవి. ఈ ఫోటో చూస్తుంటే బాహుబలి 2లో శివుడు యుద్ధానికి బయలుదేరే ముందు ప్రజలంతా శివుడిపై చేతులు వేయడం గుర్తుకు రావడం లేదు. ఈ షాట్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్మెన్ సినిమాలోది. విక్రమార్కుడులో విలన్ కొడుకు పిచ్చివాడిలా యాక్ట్ చేయడం, పోలీసులని బెల్ట్ విప్పమని చెప్పడం, కాలుజారి బిల్డింగ్ మీద నుంచి పడుతూ పోలీస్ బెల్ట్కే ఉరిపడి చనిపోవడం. ఈ సీన్ గుర్తుందా? ఇప్పుడు విజయశాంతి నటించిన శాంభవి ఐపీఎస్ సినిమాలోని ఈ సీన్ చూడండి. ఈగను హీరోగా పెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకుడు రాజమౌళి. ఈ ఈగకు ఇన్స్పిరేషన్ కాక్రోచ్ అనే షార్ట్ ఫిలిం. రాజమౌళి ఇప్పటి వరకు రీమేక్ చేయలేదు, కానీ రీమేక్ మాత్రం చేశారు. 1923లో వచ్చిన అవర్ హాస్పిటాలిటీ సినిమాని తెలుగు వారికి తగ్గట్టుగా మార్పులు చేసి అందించారు జక్కన్న. కొత్త రాజమౌళిని మనకు చూపించిన మగధీర 300 సినిమా నుంచి స్ఫూర్తి పొందింది. ఈ సినిమా కథకు మూలాధారమైన 100 మంది ఫైట్ ఎపిసోడ్ 300 సినిమా నుంచి కొంచెం అటు ఇటుగా తీసేసుకున్నారు. అక్కడ 300 మంది ఒక దారిలో 1000 మంది సైనికులతో పోరాడితే ఇక్కడ ఒక్కడు అలాంటి సన్నటి దారిలో 100 మందితో పోరాడతాడు. ఆ సీన్లో కొన్ని షాట్స్ ని కూడా 300 నుంచే తీసుకున్నారు.